వెరీ వెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ప్రార్థన అలా పైకి ఎత్తాను, కిందకెడితే అవకాశం అంటుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలంలో లయన్ ప్రతాప్ కుమార్ వారి తండ్రి శేషారావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు 200 మంది వృద్ధులకు పానింకిపల్లి, రాయి చెరువు, ఆదివారపుపేట, వేగహెమ్మపేట, మట్ల చెరువు గ్రామాల్లో వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు. అలాగే 10వ తరగతి విద్యార్థులు 15 మందికి 500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. న్యూ లైఫ్ ఫౌండేషన్లో అనాథులకు, అంధులకు, దివ్యాంగులకు భోజన వసతితో పాటు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అచ్యుత రామారావు, మణికుమారి, శాంతికుమారి, వెన్నెల, జీవాబాయ్. ఈ నేపథ్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డక్కన్ పీడీజీ డాక్టర్ రాజ్ గోపాల్ రెడ్డి, పీడీజీ డాక్టర్ బండారు ప్రభాకర్, ప్రెసిడెంట్ కృష్ణ ప్రతాప్, ట్రెజరర్ వెంకటరెడ్డి, శివగోపాల్ తదితరులు 2014 నుంచి ప్రతాప్ కుమార్ చేస్తున్న సేవలను కొనియాడారు.
మా ఫ్రెండ్ అయినా సరే ఇలాగా ప్రతి సంవత్సరం మీకు తెలియదే ఉంది కొద్ది మాకు ఏదైనా చూడండి అనగానే పార్సిల్ చేసి నాకు పంపేస్తారు ఆయన. అందరికీ చుట్టుపక్కల ఉన్న పాస్ట్ గారు అందరికీ 10 రూపాయలు ఇస్తే నా మీద ఉన్న అభిమానంతో ఆయన మనకి 40 రూపాయలు ఇచ్చారు. హల్లెలూయా. మనకి 20, ఆదివారపేటకి 20. 28వ తారీఖు క్రిస్మస్ ఉంది ఆదివారపేటలో. అక్కడ 20 పంచుతాం, ఇక్కడ 20 పంచుతాం అని మేము అనుకున్నాం. ఖచ్చితంగా మరి మీరు దాన్ని ఉపయోగించుకుని చలిని కాపాడుకోవాలి కదా, కాపాడుకుంటారని మీకు డొనేట్ చేయమని ఆయన చెప్పారు. ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకోవాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. ఆదివారపేట కూడా 13, 15 ఉన్నాయి, అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారు ఈ సహకారం అందిస్తూ ప్రతి సంవత్సరం మనం చేస్తున్న ఈ విధానాన్ని బట్టి మరి అందరూ చప్పట్లు కొట్టి వారిని అభినందించాలి. హల్లెలూయా. ఈ బట్టలు పంచడం, ఇవ్వడం బాబు, ఈ బట్టలు పంచడం ఇవన్నీ చేయడం ఇదంతా దేవుడు చేసిన మేలు అనమాట. అసలు క్రిస్మస్ లేకుండా అయిపోయింది అనుకున్నది ఇంత గొప్పగా జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. మేము ఇప్పుడు కూడా కృతజ్ఞతలు 40 రూపాయలు తెచ్చారు కనుక మా అత్తయ్య గారు మా ఊళ్ళు తెచ్చారు. చాలా సంతోషం. ఇప్పుడు చీరలు పానీపల్లి వెళ్ళి మా అత్తయ్య గారు నేను ఆయన నెత్తి మీద భుజం మీద నేను బండి నడపడం, మా అత్తయ్య గారు ఏమో పెద్ద బరువు బాగా తెచ్చేసాం. సో మా అత్తయ్య గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ సార్. మీకు మా హృదయపూర్వక వందనాలు సార్. ప్రతి సంవత్సరం మాకు ఇవ్వాలి, జ్ఞాపకం చేసుకోండి. భోజనం పెట్టడం కూడా సహాయం. పక్క వాళ్ళతో రోజు మాట్లాడుతూ ఉండండి. దేవుని వాక్యాన్ని అందరూ పంచుకోండి, ఒకరికొకరు తెలియజేసుకోండి. ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారంటే ఎక్కడ విన్నా కూడా మంచి మాట ఏదన్నా ఉంటే అది పెద్దవాళ్ళకి చెప్పండి, పిల్లలకు చెప్పండి, అందరికీ చెప్పండి. మంచి విషయాలు మాట్లాడుకోండి. మనం ఈ 2 సంవత్సరాలు చూస్తున్న కరోనా వల్ల ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది చనిపోవడం అయింది. అందు గురించి మనకు ఆరోగ్యంగా ఉన్నామంటే ఆ దేవుడి కృప. అందు గురించి మనం దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. మనం చేసుకున్న తప్పులే ప్రతి ఒక్కరిని కూడా అందరినీ చూస్తాడు ఆయన. మనం చేసుకునేటివి ఏమి చేయలేదు దేవుడు అంటాడు. మనం ఏం ప్రయత్నం చేయలేదు. ఆ నింద తీసుకెళ్ళి మనం దేవుడి మీద వేస్తాం. మనం అందరి పట్ల దేవుడు అందరినీ చూస్తూనే ఉంటాడు. మంచి పనులు చేసేవారిని, చెడు పనులు చేసేవారిని అందరినీ చూస్తాడు. అందరికీ మార్పు రావాలని కోరుకుంటారు. అందు గురించి మీరందరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ సంతోషంగా ఉండండి. నేను మళ్ళీ పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చాను.
మళ్ళీ సంవత్సరం కూడా మళ్ళీ వచ్చాను, అలాగే ఎప్పుడూ వస్తూ ఉంటాను. నేను చేయగలిగిన సహాయము నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. మీరందరూ బాగుండాలి. అలాగే మనం ఎలా ఉన్నా ఇక మీదట ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటూ అందరినీ గౌరవించుకుంటూ విలువైన జీవితాన్ని అందరితో సరదాగా సంతోషంగా ఉంటూ అందరూ జీవించాలని కోరుకుంటున్నాను. నేను సహాయం చేయడం అంటే జేబు నిండా డబ్బు ఉండడం, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం కాదండి. మనం ఒక బైబిల్ వాక్యం పక్క వాళ్ళకి చెప్పడం కూడా అది సహాయం అవుతుంది. ఒక వ్యక్తిని రోడ్డు దాటించడం కూడా సహాయం అవుతుంది. మన ముందు పాదగా ఉన్న వాళ్ళని అందంగా పలకరించడం కూడా అది కూడా సహాయం అవుతుంది. ఒక వ్యక్తికి భోజనం పెట్టాలంటే ఇంట్లో బస్తా బియ్యం అవసరం లేదండి. మనం తిన్న కొద్దిపాటి అన్నం మనం షేర్ చేయొచ్చు వాళ్ళకి. అందు గురించి కరోనా మనకి చాలా నేర్పించింది, ఇంకా కూడా రాబోతుంది. అందరూ జాగ్రత్తగా ఉంటూ పక్క వాళ్ళకి సాయం చేస్తూ చేయండి. అందరినీ గౌరవించండి. ఎంత గౌరవించుకుంటే అంత మంచిది. పక్క వాళ్ళకి మనకు తెలిసిన విషయాన్ని పక్క వాళ్ళకి చెప్పండి. మరి ఈ సంవత్సరం చాలా పట్టుబెట్టాను నేను. ఇక్కడ రావాలని మీరు రావాలి అని పట్టుబెట్టినప్పుడు మరి నా కోరిక లేదా నా ఆహ్వానం మరి ఆయన మన్నించి ఇక్కడ రావడం మరి నాకు చాలా సంతోషకరం అండి ప్రతాప్ గారు. మరి ప్రతి సంవత్సరం మీరు రావాలని ఆశపడుతున్నాను. నేను ప్రతి సంవత్సరం రావాలని ఆశపడుతున్నాను. ఓకే అండి. మరి మరి మహోన్నతిని చాటున నివసించేవాడే, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు రోగమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను